ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు 2019-24 మధ్య జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఇటువంటి వ్యవహారాలన్నింటి మీద తీవ్రంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరోవైపు శ్వేతపత్రాల పేరుతో ఒక 2-3 వారాల నుంచి ప్రభుత్వం జగన్ హయాంలో సాగినటువంటి అవినీతి అక్రమాలను వెలుగులో తీసుకొస్తూ ఉంది. దీంతో ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఈ ఎన్డీఏ కూటమి గతంలో వివిధ కార్యక్రమాలు వివిధ పథకాల్లో జరిగిన అవినీతిలో జగన్ని కీలకమైనటువంటి నిందితుడిగా గుర్తించి శిక్షించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నట్టుగా ఉంది. దీంతో ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశాలన్నింటినీ పరిశీలిస్తే లిక్కర్ కేసు ప్రధానంగా తెర మీదకి వచ్చింది. దాదాపు అంటే జగన్ హయాంలో 1,00,000 కోట్లు నగదు లావాదేవీలు జరిగాయి. అంటే మోడీ ప్రభుత్వం ప్రధానంగా డిజిటల్ కరెన్సీ నగదు రహిత చెల్లింపులకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత జాతీయ స్థాయిలో కూడా వ్యాపార సంస్థల్లో కానీ అనేక సంస్థల్లో ఫోన్పే, గూగుల్ పే, డిజిటల్ కరెన్సీ, అకౌంట్ ట్రాన్స్ఫర్ వంటి విధానాలు అమల్లోకి వచ్చాయి. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది జాతీయ స్థాయిలో 50% ఆర్బీఐ నిబంధనల ప్రకారమే 50% డిజిటల్ కరెన్సీ ఉన్న దశలో రాష్ట్ర ప్రభుత్వమే నగదు చెల్లింపులను ఏ విధంగా ప్రోత్సహించింది అని చెప్పని ఇప్పుడు జాతీయ స్థాయిలో అన్ని సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మద్యం వ్యవహారాల్లో నగదు రహితంపై చెల్లింపుల మీదనే ఆధారపడింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మద్యం వ్యవహారం మీద దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వడంతో జగన్ ప్రధానంగా ఆ పార్టీలోని కొంతమంది కీలక నేతలు ఈ కేసులు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసు వ్యవహారంలో ప్రధానంగా ఆ గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు పొందినటువంటి మద్యం వ్యాపారులు కొన్ని బ్రాండ్లను పక్కన పెట్టి కేవలం జగన్ తనకు అనుకూలంగా ఉండి కొంత సొంత వ్యాపార సంస్థలను డిస్టిలరీ యూనిట్లన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళ ద్వారా నాణ్యత లేని మద్యాన్ని తయారు చేయించి నేరుగా షాపులు డిపోల నుంచి షాపులకు సరఫరా చేసి మద్యం ఎక్కువ రేటుకు అమ్మకాలు చేసి ఆ విధంగా సుమారుగా ఒక 30-35 వేల కోట్ల రూపాయల అవినీతి అవతాకులు పాల్పడినట్లుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే లిక్కర్కు సంబంధించిన వ్యవహారాల్లో కీలకంగా ఉన్న అధికారులంతా పరారీలో ఉన్నారు. ప్రభుత్వం సిబిసిఐడి దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది. దాంతోపాటు ఈడీ దర్యాప్తు కూడా కోరతామని చెప్పి తెలియజేసింది. ఈ వ్యవహారాలన్నింటినీ కూడా కేంద్ర స్థాయిలో చర్చించడం కోసమే పెద్ద ఎత్తున తెలుగుదేశం నేతలు ఢిల్లీలో కూడా పావులు కదుపుతూ ఉన్నారు. ఇప్పుడు దీంతో లిక్కర్ వ్యవహారం పూర్తిగా జగన్ మెడకు చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నేతలు చెబుతూ ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాలన్నింటినీ చర్చించడం కోసం ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో ఇటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐతో కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. మరోవైపు 2 రోజుల క్రితం బీజేపీ ఎంపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పార్లమెంట్లో నేరుగా లోక్సభలో చర్చించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి అక్రమాల మీద పూర్తిగా దర్యాప్తు చేసి ఈడీ, సిబిఐ, విజిలెన్స్ అంటే సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళ దర్యాప్తు చేసి స్వాహా అయిన సొమ్మునంతా కూడా రికవరీ చేయాలని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేసే పర్యటన రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు నేరుగా ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఇతర అధికారులతో చర్చించడం, ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రధానంగా దోషులను గుర్తించి వారికి కఠినమైనటువంటి శిక్ష విధించే విధంగా చర్చలు జరుపుతారనేది తెర మీదకి వచ్చింది. గతంలో లిక్కర్ కొంతమంది వ్యాపార వర్గాలు లిక్కర్ షాపులు ఉండేవి, బ్రాందీ షాపులు, మద్యం షాపులు ఆ విధంగా ఉండేవి. దానికి విరుద్ధంగా 2019-24లో ప్రభుత్వమే నేరుగా బ్రాందీ షాపులు పెట్టి ప్రభుత్వం కొంతమంది తాత్కాలిక సిబ్బందిని నియమించి ప్రభుత్వమే లిక్కర్ తయారు చేసి ఆ ప్రభుత్వ డిపోలకి వాళ్ళ వాహనాల ద్వారా సరఫరా చేసి అమ్మకాలు చేశారు. నాణ్యత లేని మద్యం సొంత బ్రాండ్లను తయారు చేసి అమ్మారు. ఆ సందర్భంగా 5 ఏళ్లలో అనేక మంది ఈ మద్యాన్ని తాగి చనిపోవటం, అవయవాలు బలహీనం పడటం, అనేక మంది అనారోగ్యానికి గురై ఆసుపత్రులు పాలయ్యారు. ఈ విధంగా ఈ నాణ్యత లేని లిక్కర్ రాష్ట్రంలో అమ్ముతున్నట్టు అనేకమైనటువంటి ప్రతిపక్షాలు కూడా ఆరోపించాయి. సుమారు ఏడాది క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఈ మద్యం సీసాలని మద్యంలో నాణ్యత పైన చెన్నైలో
ల్యాబ్లో పరీక్షలు చేయించి నాణ్యత లేని మద్యం అమ్ముతున్నారని చెప్పి ఆమె పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఇట్లా ఆమె అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్లో లిక్కరు, నాణ్యత లేని లిక్కర్ మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఈడీ, సిబిఐకి కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగాలని గతంలో లేఖలు రాశారు. ఈ అన్నింటినీ పరిశీలిస్తే ఈ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి శాండ్, ఇసుక దోపిడీ, తర్వాత ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ లోపించి నిధులు తరలింపు, తర్వాత అనేకమైనటువంటి శ్వేతపత్రాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. స్థానిక సంస్థలకు వచ్చినటువంటి డబ్బులు కూడా చేయడం, విద్యుత్ వ్యవహారాలు, పోలవరం, ఇటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లోపించి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడింది. ఇవన్నీ కూడా జగన్కి మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసుల్ని ఎప్పుడే డిలే చేయకుండా వెంటనే వాయిదా లేకుండా తేల్చాలని చెప్పింది. దీంతో ఆయన మీద గతంలో ఉన్న కేసులు రోజువారీ దర్యాప్తు చేయాల్సిందని చెప్పని ఆదేశాలు ఇచ్చింది. దాంతో రోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ఇవన్నీ పాత కేసులుగా ఉంటే కొత్తగా ఈ లిక్కర్ కేసు, ఈ కేసులన్నీ కూడా మళ్ళీ వెంటబడే అవకాశాలు ఉన్నాయి. దీంతో వైకాపా పార్టీ అధినేత ఆ పార్టీ తిరిగి పుంజుకొని ప్రతిపక్షంగా ఈ 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి ధీటైన విధంగా వ్యవహరిస్తుందా లేదా అనేది కూడా చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు ఈ శుక్రవారంతో అసెంబ్లీ సమావేశాలు పూర్తి చేసుకొని శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయన ఢిల్లీలో కీలకమైన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, మంత్రులతో జరిపే చర్చల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ మాఫియా, లిక్కర్ కుంభకోణం, నాణ్యత లేని లిక్కరు, ఈ అన్ని వ్యవహారాల మీద చర్చలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో వైకాపా నేతల్లో కానీ లిక్కర్ వ్యవహారాల్లో భాగస్వాములుగా ఉన్నటువంటి నేతలు, అధికారులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే 5 ఏళ్ల పాటు లిక్కర్ వ్యవహారాలు నడిపినటువంటి అధికారులంతా పరారీలో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కీలకమైన దస్తరాలను కూడా, ఫైల్స్ని కూడా తగలబెట్టడం, చోరీ చేయడం, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా జరిగినాయి. ఇవన్నిటిని కూడా అధిగమించి చంద్రబాబు నాయుడు పర్యటనతో మొత్తం మీద అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ వ్యవహారం, పాత వ్యవహారాలన్నిటితో కూడా తీసుకునే చర్యలు, దర్యాప్తులతో వైసీపీ నేత జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.